షేరిలింగంపల్లి నియోజకవర్గం షేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి, షేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు జీహెచ్ఎంసీ తదితర సంబంధిత అధికారులతో కలిసి జాతీయ జెండా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. సందర్భంగా అందరూ కూడా పేరు పేరున నాకు హృదయపూర్వక అందరూ కూడా శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనం షేర్లింగంపల్లి జోన్లో ప్రధానంగా మనం ఏదైతే వివిధ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకుపోయి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ఈ సందర్భంగా కూడా మా ఆఫీసర్లందరూ కూడా ఇదంతా డెడికేటెడ్ టీమ్గా అందరూ కూడా ఒక టీం వర్క్ పనిచేసి అందరూ కూడా జోన్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా వారికి మెరుగైన సేవలు అందిస్తామని ఈ స్వతంత్ర దినం సందర్భంగా వారికి కమిట్మెంట్ చేస్తున్నాను. వీళ్ళకి ఏంటంటే ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎట్టి సందర్భాలు కానీ శానిటేషన్ కానీ రెయిన్ వాటర్ దీంట్లో కానీ ఎటువంటి సందర్భాలు కూడా లేకుండా ఎందుకంటే డెఫినెట్లీ అందరం కూడా మా ఎంప్లాయీస్ మా అందరం కూడా ఈ సందర్భంగా కూడా మీకు మా ప్రజలకందరూ కూడా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే రైట్ 1 2 3 ఫిఫ్టీన్త్ ఆగస్టుకు కింద కట్టి పైకి జెండాపై ఎగిరేస్తాం. 26 జనవరికి మూట పైన ఉంటుంది ఆక్యుపై చేస్తాం. కింద నుంచి పోదు 26 జనవరికి ఇది హాయిస్టింగ్ అంటారు, అది అన్ఫర్న్ అంటారు. పైన ఉంటుంది 26 జనవరికి పైన ఉంటుంది, 15th ఆగస్టు కింద నుంచి